అమ్మా చెల్లి నన్ను క్షమించండి. దేవుడా మా మంచిగా చూసుకో. చిన్నో ఆ గ్యాస్ ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా గానీ గేట్ కన్నా పెట్టిపోతాడు. లోపల తీసుకొస్తే ఏమైతుంది అట్లా గ్యాస్ వానికి? ఏమవుతాయి అమ్మా, ఆయన కూడా కష్టం చేసి బతికేటోడే కదా. అయితే మేఘనన్న ఇంత బరువు ఉన్నాయండి గ్యాస్. గ్యాస్ ఏమో కానీ నువ్వు స్కూల్కి ఎందుకు పోదా చెల్లె? అన్న ఇక నేను రేపటి నుంచి గవర్నమెంట్ స్కూల్కే పోతా అన్న, ప్రైవేట్ స్కూల్కి పోను. ఎందుకు చెల్లె ఏమైందే? ఆ ప్రైవేట్ స్కూల్లో వేలకు వేలు ఫీజులు ఎవరు కడతారన్నా, నేను గవర్నమెంట్ స్కూల్లోనే మంచిగా చదువుకుంటా. నేను ఒక్కదాన్ని కూలి చేస్తే ఇల్లే గడతలేదు, నేను దానికి చదువుకి ఎక్కడ పెట్టాలి కొడుక. నువ్వు ఏమైనా జాబ్ చేస్తే మంచుకుండు. జాబ్ వస్తుంది రాదే, నేను ఖాళీగా ఉంటాను ఏమన్నా, నేను చేసే ప్రయత్నం చేస్తాను కదా. అట్లయితే అన్న నీకు జాబ్ వచ్చేదాకా నేను గవర్నమెంట్ స్కూల్కి పోతా, జాబ్ వచ్చినాకనేమో ప్రైవేట్ స్కూల్కి పోతా. ప్రతిదానికి నా జాబ్ పెట్టా అన్న నీకు? ఎందుకు కొడుక గంత కోపం వస్తుంది? నీ తోటి వాళ్ళందరూ జాబులు చెత్తలేరా? మామా ఫ్రస్ట్రేషన్ ఉన్నావు? ఏ ఇంట్లో జాబ్ జాబ్ అని టార్చర్ చేస్తాను మామా. అరే ఇది రోజు జరిగాయి కదా, ఎందుకు అట్లా ఫ్రస్ట్రేషన్ అవుతాను? అరే నేను జాబ్ చేస్తలేను, మా చెల్లె గవర్నమెంట్ స్కూల్ పోతా అంటాను రా, నేను ఏం చేయాలరా? అరే మీ చెల్లె మంచిగా చదివేదిగారా, గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ అయితే. అరే చెల్లె చదువుకున్న నా జాబ్కు లింక్ పెడితే ఎట్లారా? ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఏమన్నా జాబ్ ఉంటే చెప్పరా అనరా? అరే నా తెలిసిన ఒక మార్కెటింగ్ జాబ్ ఉన్నా, చేస్తావా? మరి కంపల్సరీ బండి ఉండాలి దానికి. అవునారా? నెలకి ఎంత ఇస్తారు? అరే నెలకు 12,000 జీతం రా. ఇన్సెంటివ్స్ నువ్వు ఎంత వేసుకుంటా అంత, మొత్తం 30,000 దాకా మిగులుతాయి నీకు. ఎంతగా అన్న? అవునా మామ, నేను ఎట్లయినా సరే బండి తీసుకుంటారా. చిన్ను ఆడుకున్నాం రావే. నేను రాను రా, చదువుకోవాలి, మీరు పోయి ఆడుకోపోండి. హాలిడే రోజు కూడా చదువుకున్నామంటావేంది చిన్ను? దావే ఆడుకున్నాం. అరే ఇప్పటికే మా ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవురా, నేను ఇప్పటి నుంచి మంచిగా చదువుకుంటే పెద్ద అయినాక జాబ్ చేస్తా, మీరు పోయి ఆడుకోపోండి, నేను రాను. ఏందే చిన్ను అంత ఎట్లిట్లో మాట్లాడతావు? ఆడుకున్నాందా? నీకేంద్రా, మీ డాడీది గవర్నమెంట్ జాబ్, నువ్వు ఏం చేసినా నడుతుంది, కానీ నాకు అట్లా కాదు కదరా. మా అమ్మ కూలి పనికి పోతుంది, మా అన్నకి ఇంకా జాబే రాలే. ఏమైంది చిన్ను ఇప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను? అరే రాయేషు, మా అమ్మ 3 రోజులు కూలికి పోయి పైసలు తెస్తే నేను ఇట్లాంటి బుక్కులు కొనుక్కున్నారా? ఇక మీరే ఎప్పుడు నేను చదువుకోవాలన్నా, మీతో నచ్చి ఆడుకోవాలన్నా? అమ్మా ఒక మార్కెటింగ్ జాబ్ ఉన్నదే, అది చేయాలంటే ఖచ్చితంగా బండి కావాలి. బండి అంటే ఎంత కావాలి కొడుక? మంచి బండి తీసుకోవాలి, 1,50,000 పెట్టి పల్సర్ బండి తీసుకుంటా. 1,50,000 అన్న? నా స్కూల్ ఫీజుకే లేవు కదన్న, గన్ని పైసలు ఏడికెళ్ళొస్తాయి అన్న నీ బండికి? జాబ్ లేనప్పుడు జాబ్ చేయి అంటారు, ఇప్పుడు జాబ్ వచ్చినప్పుడే పైసలు లేవంటారు, నేను ఏం చేయాలి? చూసుకుంటేనే ఇట్లా మాట్లాడితే ఎట్లా బిడ్డ? ఇంట్లో పైసలు ఉన్నాయి లేని తెలియదా నీకు? చెల్లె పెళ్లి కోసం 5 లక్షలు దాచిపెట్టినావా? వాళ్ళకెళ్ళి 1,00,000 రూపాయలు నాకు. దాని కొరకనే రూపాయి దాచి పెడతాను కొడుక. గవి తీసుకుంటే ఎట్లరా మరి? మరి నేను ఏం చేయాలి? కొత్త బండి ఎందుకన్నా, సెకండ్ హ్యాండ్ లా 20-30 వేలు పెట్టి ఏదో ఒక బండి తీసుకో. మార్కెటింగ్ జాబ్ అంటేనే ఫుల్ తిరుగుడు ఉంటది, ఆ పాత బండి తీసుకుంటే రిపేర్లు అయితే ఎట్లా? నువ్వే గట్లా మాట్లాడితే ఎట్లా కొడుక? ఇక ఈ జాబ్ అది వేరే జాబ్ చూసుకో. ఇక సరే అరే తమ్ముడు, రీషేయింగ్ చేయించే బాధ్యత నాది.
అరే ల్యాండ్ నాదే, అది ఇంకేది, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఆ గుట్టకు నేను ల్యాండ్ కోసం చంపుతాడు తమ్ముడు. అమ్మ వాడు పైసలు తీసుకురాడు, రీసైజ్ చేయించే బాధ్యత నాదే అంటానా, వాడు ఇంటలేడు. అదేదో కానీ నా ల్యాండ్ ఏం చేద్దామన్నా? అరే నువ్వు టెన్షన్ పడకు తమ్ముడు, నేను సెట్ చేస్తా కదా. నా దగ్గరకు వచ్చినట్టే నీ పని అయిపోతుంది. ఓ 1000-1500 అటో ఇటో అవుతుంది. నేను ల్యాండ్ అమ్మి పెట్టే బాధ్యత నాది అన్న. 500-1000 అంటే ఓకే కానీ మరి 1500 దాకా పోకన్నా. హలో రే చెప్పరా. ఇంట్లో బండి కోసం పైసలు అడిగితే ఇస్తలేరు రా, ఏం చేద్దాం చెప్పు. ఇది నా తెలిసిన ఒక అన్న ఉన్నారా, అన్వేష్ అన్న అని, ఆయన మిత్తికిస్తాడు పైసలు, తీసుకుంటావా మరి? అవునారా? సరేరా, పోయి కలుద్దామా మరి అన్నాను. సరేరా. ఓకేరా. చిన్న సైకిల్ ఎట్లున్నాయి? మా నాన్న తీసుకొచ్చిండు. బాగున్నదిరా. చిన్న ముందు తీసుకే, వెనకాల తీసుకే, మొత్తం తొక్కుదా అంటే మస్తు ఫీల్ ఉన్నదే. చిన్న నీకు సైకిల్ అంటే ఇష్టంగా ఒక రౌండ్ వేసి రాపో. వద్దు తీరా, మా అన్నకు జాబ్ వచ్చినాక ఫస్ట్ జీతంతో నాకు సైకిల్ కొనిస్తా అన్నాడు, అప్పుడు తొక్కుతుంది తీరా. ఓకే ఓకే తమ్ముడు. అదే ఇక్కడ చిన్న భూమి పని ఉంటే వచ్చిన, ఇది వచ్చినా కలుపుతా. ఓకే. నమస్తే అన్వేష్ అన్న, నీకు చెప్పినా కదా వీడే. అన్నా 1 లక్ష రూపాయలు అవసరం పడ్డాయి, మిత్తికిస్తావా అన్న? సరే తమ్ముడు ఇస్తా. కానీ మరి ఏమైనా ప్రాపర్టీ పేపర్లు ఇట్లా ఉన్నాయి, అవి ఏమైనా ఉంటే ఇస్తా. అన్న ఎకరం పొలం అయితే ఉన్నది కానీ పేపర్లు అంటే మా అమ్మని అడగాలన్నా. హలో చెప్పరా. తమ్ముడు నీ 1 లక్ష రూపాయలు ఎందుకు చెప్పు అసలు? అన్న ఒకటి మార్కెటింగ్ జాబ్ వచ్చింది అన్న, దానికోసమే బండి కావాలి. అరే తమ్ముడు ఈ రోజులలో ఏమన్నా జాబులు చేస్తా, ఇంకా నువ్వు మార్కెటింగ్ జాబ్ అంటాను, తిరుగుడు, అది ఎందుకు చెప్పు? మంచి బిజినెస్ చేసుకోవాలి. ఎకరం పొలం ఉన్నది అంటాను, మంచి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకో. బిజినెస్ పెట్టాలంటే పైసలు ఉండాలి కదా అన్న, పైసలు లేకనే అంత తలకాయ నొప్పి. అరే పైసలు ఏమున్నది తమ్ముడు, అవే వస్తా అంటే. నీ ఇక్కడ ఎకరం పొలం ఉన్నది అంటాను కదా, ఒక మంచి బిజినెస్ ఐడియా అన్న చెప్పాలి నాది. ఏం బిజినెస్ అన్న? వర్కౌట్ అయితే చేద్దాం. తమ్ముడు ఈ రోజుల్లో ట్రెండింగ్ ఉన్నది బిజినెస్, డైరీ ఫాము. అది నువ్వు చేసుకున్నావు అనుకో, నీ ఎకరం పొలంలో అస్సలు ఇక నిన్ను కొట్టేటోడే లేడు. ఒక 2 గుంటల మంచిగా షెడ్ వేసుకున్నావు అనుకో, ఒక 10 బర్రెలు తెచ్చుకున్నావు అనుకో తమ్ముడు, 10 బర్రెలు రోజుకు ఒక్కొక్క బర్రె 10 లీటర్లు ఇచ్చినా 100 లీటర్లు అయితే 100 × 60 రూపాయలు వేసుకో. లీటర్కి 60 రూపాయలు బట్టి వేసుకున్నా కూడా నీకు రోజుకు 6000 అంటే నెలకు 1,80,000 వస్తాయి. అలాగే 80,000 ఖర్చులు తీసాయి అంటే ఇంకా 1,00,000 రూపాయలు మిగిలిన తమ్ముడు నీకు నెలకు 1,00,000 రూపాయలు అంటే ఈ ఊర్లో ఇక నిన్ను తాకేటోడే ఉండడు. అవునా అన్న? నిజంగా ఒక్క బర్రె 10 లీటర్లు ఇస్తా అన్న? 10 లీటర్లు ఏం తమ్ముడు, 10 నుంచి 15 లీటర్లు ఇస్తుంది. ఏమైనా లోకల్ బర్రెలు అనుకుంటాను తీసుకొచ్చేది, మొత్తం వేరే స్టేట్లకు వెళ్ళొస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, అక్కడి నుంచి తీసుకొని వస్తా. ఒక్కటి 12-15 లీటర్లు లేకుండా తమ్ముడు నా మీసాలు గిక్కుంటా. ఇద్దరికి పెట్టించిన ఆల్రెడీ, వాళ్ళు నెలకు 1,20,000 సంపాదించుతారు. ఐడియా మస్తున్నా అన్న. ఖర్చు ఎంత వస్తా అన్న? తమ్ముడు షెడ్డుకు 2 లక్షలు అయితే, బర్రెకు 1,00,000 వేసుకో, 10 బర్రెలకు 10 లక్షలు. ఇక అటు ఇటు వచ్చు తిరుగుడు 1 లక్ష అవుతాయి. 13 లక్షల దగ్గర పెట్టుకున్నావు అనుకో, నువ్వు మొత్తం లైఫ్లో సెటిల్. నా 1,00,000 రూపాయలకే నీ దగ్గరికి వచ్చిన, 13 లక్షలు అంటే నాకు గ్రేడ్ ఉండే అన్న. అరే తమ్ముడు ఎట్లా తమ్ముడు నువ్వు ఇట్లా అయితే? మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి బర్రెకు 70% సబ్సిడీ వస్తుంది. అంటే 3 లక్షలు పెట్టుకుంటే 10 బర్రెలు దిగుతాయి నీకు. 2 లక్షల షెడ్డు, 5 లక్షలు నీ చేతులు ఉన్నాయి అనుకో, 5 నెలల్లో నువ్వు కార్లో దిగుతావు తమ్ముడు. నేను ఉన్నగా నేను చూసుకుంటా. అరే అన్న 5 లక్షలు ఉంటే 5-6 నెలలని కార్లో దిగుతానా అన్న? 5 లక్షలు నువ్వు పట్టుకోని రా, 5 నెలల్లో నువ్వు కార్లో తిరగకపోతే పోతే అనేది లేదు, నువ్వు తిరుగుతావు అంతే. 5 లక్షలు నువ్వు తీసుకొని రా, నేను ఉన్నా నీకు. సరే అన్న, ఒకసారి మా దోస్తుగారితో డిస్కస్ చేద్దాం. అరే తమ్ముడు నేను చెప్తానని ఏమనుకోకు, ఆల్రెడీ నీ దోస్తు గారు వచ్చిండు ఈ బిజినెస్ ఐడియా మీదే. వాడు కూడా డైరీ ఫామ్ పెడదామని చెప్తాను. ఇక నువ్వు కూడా అదే పెడతాను అని తెలిసింది అనుకో వానికి, ఇక మీ ఇద్దరి మధ్యలోనే కాంపిటీషన్ అవుతుంది. అందుకే నేను చూసుకుంటా, దోస్తానే ఉండాలి, బిజినెస్ ఉండాలి. నువ్వు అంత ఏం చెప్పకు. ఓకే అన్న, నేనైతే 5 లక్షలు రెడీ చేస్తా. ఏంద్రా అయిపోయిందారా అన్న? ఏమైందన్నా? ఇస్తానా మోహన్కి? అయిపోయింది తమ్ముడు, మేమంతా మొత్తం మాట్లాడినా. ఏందన్నా ఫుల్ సంతోషంగా ఉన్నావు? చెల్లె మంచి బిజినెస్ ఐడియా వచ్చిందిరా, ఒక 2 నెలలల్లా నా లైఫే మారిపోతుంది. అవునా అన్న? నిజమా? ఏం బిజినెస్ అది?
చెల్లె ఒక్క నెల రోజులాగు నీతోటే ఓపెన్ చేపిస్తా. వావ్, అయితే నేను ఇక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటా. ప్రైవేట్ స్కూల్ కాదు చెల్లె, నెక్స్ట్ ఇయర్ నిన్ను కార్లో తీసుకుపోయి కార్లోనే తీసుకొచ్చుడు. ఇక కొడుక ఏ పైన సరే జాగ్రత్తగా చెయ్యి. సరే అమ్మా. అన్న ఒక బకాగాడు దొరికిండు 5 లక్షల వానికి ఇట్లా గేలం వేసిన వర్కౌట్ అవుతుంది. నువ్వు ఆ ల్యాండ్ పేపర్ దగ్గర పెట్టుకో, సెట్ చేద్దాం. ఏమైనా తమ్ముడు పైసలు పట్టుకొచ్చినావా? అన్న తీసుకొచ్చిన అన్న. తమ్ముడు నెల రోజులలో షెడ్ వేద్దాం. ఆల్రెడీ హర్యానాలో బర్రెలు ఉన్నాయట, మాట్లాడినా 2 నెలల నీకు షెడ్ అవుతుంది, డైరీ ఫామ్ రెడీ అవుతుంది. పో. సరే అన్న, ఇక నీ దయ. ఇది మా చెల్లె పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బులు అన్న, 5 లక్షలు. తమ్ముడు 5 లక్షలు దాచిపెట్టినావు కదా, రేపటి రోజున నువ్వు 50 లక్షల కట్నంతో నీ చెల్లె పెళ్లి చేయకపోతే దేనికంటే దానుకుంటా నేను. ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాం చెల్లె పెళ్లికి, నువ్వు రంది పెట్టుకోకు. అన్న ఒకసారి లెక్క చూసుకో అన్న. ఏ తమ్ముడు నీ పైసలు వెళ్ళిపోతే నమ్మకం తమ్ముడు, నమ్మకం ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తానే నీ అన్వేషణది. అలా ట్రై చేద్దాం. మా తోడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తానేది. బర్ల ఫామ్ అన్నాడు, షెడ్ అన్నాడు, 5 లక్షలు తీసుకుపోయిండు. ఎట్లా? అమ్మా బీర్వాల పైసలు పడతలేవు, నువ్వేమన్నా తీసినావానే? పైసలా? ఎక్కడి పైసలే? నా కోసం 5 లక్షలు దాచి పెడతలేవానే అమ్మా? కవర్ పడతలేదు, పైసలు పడతలేవు. అయ్యా బిడ్డ, పైసలా బిడ్డ, నేను తీయలేదు. మరి ఏమైనా అన్నేడా? అన్నకి ఇట్లా తీసినానే? ఏమో బిడ్డ, నేను చూడలేదు. మరి అన్న వచ్చినాక అడుగుతాంది. ఈ అన్వేషణ ఇంటికి తాళం వేసినది. నన్ను మోసం చేసిన వీడు నా 5 లక్షలు. అరే అన్న, బీర్వాల 5 లక్షలు పడతలేవురా, తీసినవారా? ఏమైందిరా కొడుక గట్టెడతాను? అమ్మా ఇప్పుడు బిజినెస్ అని 5 లక్షలు తీసుకురమ్మంటే వాళ్ళని నమ్మి తీసుకుపోయినమ్మా. కానీ వాళ్ళని మోసం చేసిండమ్మా. అయ్యో దేవుడా. అన్న, నువ్వు అన్ని పైసలు తీసుకుపోయే ముందు నాకు నమ్మకం చెప్పొద్దా అన్న? కూలీలు చేసి రూపాయి దాచిపెట్టినా కదా, ఒక్కసారి మాయం చేస్తావారా? ఏం మనిషి అన్నా నువ్వు? చదువుకున్నావు అన్న, ఎవరినో నమ్మి మనిషి ఇట్లా 5 లక్షలు పెడతావా అన్న? వాడు అట్లా మోసం చేస్తాడు అనుకోలే చెల్లె నేను. నా కడుపులో చెడ పుట్టినవరా కొడుక నువ్వు. మా అమ్మ నిజం నీ ముట్టుకు వేలు అయిపో. నన్ను ఎవరు నమ్మి 5 లక్షలు పోయినా. నేను బతికి వేస్ట్. ఉన్నొక్క అమ్మ చెల్లెలు మంచిగా చూసుకోలేకపోతానా. బతికి వేస్ట్. హలో, రే అరవింద్. చెప్పరా సాగర్. మా అమ్మ చెల్లె జాగ్రత్తరా. ఏమైందిరా గట్లా మాట్లాడతాను? ఏం లేదురా, అమ్మ చెల్లి జాగ్రత్త. హలో,
హలో, అరే అఖిల్, సాగర్ గడ అంత ఎట్టినట్టు మాట్లాడతాను రా. అరే ఇంటికి పోదాంపా. అరే సాగర్, అరే చిన్ను, సాగర్ గడే రా. ఎందుకన్నా? వాడు ఫోన్ చేసి మాట్లాడి ఇంటికాడకి ఇట్లున్నాడో లేదో చూద్దామని వచ్చినాం. ఇంతసేపు ఇక్కడనే ఉండే బిడ్డ, మరి ఎటు పోయిండో తెలియదు. ఇంట్లో ఏమన్నా గొడవలకి ఇట్లా అయినాయా? ఏం చెప్పాలన్నా, ఎప్పుడో బిజినెస్ అంటే ఇంట్లో 9 లక్షలు తీసుకొని పోయి వాడికి ఇస్తే వాడు మోసం చేసిపోయినాడు అన్నా. అన్నా ఏమైందన్నా? ఏం చెప్పకుండా పోతాళ్ళు? అరే మరి వాడు ఎటు పోయిండంటావురా? అరే వాడు ఫోన్ చేసినప్పుడే వాడి మాటలు అంతా డిఫరెంట్గా అనిపించిందిరా నాకు. అరే వాడు ఫోన్ చేసినప్పుడు నాకు ట్రైన్ సౌండ్ వినబడ్డదిరా. రే కొంపేసి వాడు రైలు కూడా సూసైడ్ చేసుకుంటానంటవా? అమ్మా చెల్లి, నన్ను క్షమించండి. దేవుడా, మా మంచిని మంచిగా చూసుకో. ఏమైందిరా నీకు? పిచ్చి పని ఏందిరా? ఏం చెప్పాలరా, అన్వేష్ గారు 5 లక్షలు తీసుకుని మోసం చేసిండ్రా. 5 లక్షల కోసం చచ్చిపోదాం అనుకుంటున్నావారా? మనం బతుకుంటే 5 లక్షలు ఎన్ని సంపాదించుకోవచ్చురా? కాదురా, మా అమ్మని చెల్లెలు మోసం చేసిండ్రా. అరే నువ్వు చచ్చిపోతే మీ అమ్మ చెల్లె సంతోషంగా ఉంటారా? నువ్వు లెవ్వని వెళ్తే వాళ్ళు బతుకుతారా? ఆ అన్వేష్ గారు ఎక్కడన్నా వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసే బాధ్యత నాది. నువ్వు ఫస్ట్ ఇటీవా. అరే మేము లేమనుకున్నావారా? ఈ పిచ్చి పని చేసే ముందు మీకు గుర్తు రాలేదా? ఎంతటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని పోరాడదాం, అంతేగాని ప్రతి సమస్యకి ప్రతి కష్టానికి చావు అనేది పరిష్కారం కాదు. డబ్బు ఈ రోజు కాకపోతే ఏ రోజైనా సంపాదించుకోవచ్చు, కానీ మన కోసం ఒక కుటుంబం ఉందని చెప్పేసి మర్చిపోకండి. థ్యాంక్ యూ.